తూర్పు మార్పు కోరుతుంది. ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం నిర్వహించినా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గతంలో అనేక మంది ఏ పని మొదలు పెట్టాలన్నా రాజమండ్రినే సెలెక్ట్ చేసుకునేవారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ పని మొదలుపెట్టినా అందులో వారికి తిరుగు ఉండదు. మగుటం లేని మహారాజులా జన నీరాజనాలు అందుకుంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రినే సెలెక్ట్ చేసుకున్నారు. రాజమండ్రి రాజసం మరోసారి ప్రపంచానికి తెలిసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏపీ ప్రజలైతే పవన్ రావాలి, పాలన మారాలని కోరుతున్నారు. రేపు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న జనసేన బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక్కడి నుంచే సమరశంఖం పూరిస్తారు పోరుకెరటం. ధవళేశ్వరం బ్యారేజీని మించిన జనసైనికులు వస్తారని చెబుతున్నారు. అందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక రాజమండ్రి సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఇంచుమించుగా ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. రేపు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో జరగబోయే ఈ సభకు లక్షలాదిగా వస్తారని చెప్పి జనసేన సైనికులు అయితే అంచనా వేస్తారు. మనతో మాట్లాడేందుకు జిల్లా కోఆర్డినేటర్ మేడా గురుదత్ ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాదాపు లక్షల్లోనే జనం రావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 13 జిల్లాలకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి కూడా జన సైనికులందరూ కూడా ఈ సభకి తరలి వస్తున్నట్టు మాకు వార్తలు అందుతున్నాయి. అదేవిధంగా దానికి ఈ వచ్చేటటువంటి జనాన్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఏ జన సైనికుడు ఏ జన సైనికురాలు కూడా ఇబ్బంది పడకుండా తిరిగి సురక్షితంగా వారి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నారు. అది ముఖ్యంగా ఎవరైతే జన సైనికులు ఉన్నారో ప్రజలు ఉన్నారో వీరందరూ కూడా ఏ సభకు వచ్చినప్పటికీ కూడా వారందరూ కూడా సురక్షితంగా వారి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా మరి అదేవిధంగా కష్టపడుతున్నారు. వచ్చినటువంటి లక్షలాది జనం అందరికీ కూడా నీరు అందించడంలో కానీ ఆహారం అందించడంలో కానీ ఎక్కడా పొరపాట్లు జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కృత నిశ్చయంతో ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. మీరు అందరూ చూస్తున్నటువంటి విషయమే. ఇంచుమించు అంటే మీరు కవాత్ చేశారు, ప్రజా పోరాటాలు చేశారు, ప్రతి చోట కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారు. ఒకవేళ ఊహించిన దానికంటే ఎక్కువ వస్తే మీకు క్రౌడ్ కంట్రోల్ చేసే అంత పొటెన్షియాలిటీ గ్రౌండ్కి ఉందా? ఒకవేళ ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేశారు? నిజానికి కవాతులో అద్భుతమైనటువంటి విజయం సాధించాము మేము, ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి. ఈ రోజున ఆవిర్భావ సభ జరుగుతుంది కాబట్టి 5వ ఆవిర్భావ సభ జరుగుతున్నది కాబట్టి ఇంకా ఎక్కువ మంది జనం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జన సైనికులందరూ కూడా చాలా వారి అకుంఠిత దీక్షతో ఇక్కడికి రావడం జరుగుతుంది. మన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, మా నాయకుడు ఏం చెప్తున్నాడు, ఆ అంశాన్ని మనం ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎక్కువ జనం వచ్చినప్పటికీ కూడా మా జన సైనికులందరూ కూడా కట్టుదిట్టంతో వచ్చిన జనాన్నింటినీ కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఒక చిన్న మాట కూడా మేము అనిపించుకోకుండా తిరిగి వాళ్ళని ఇళ్ళకి పంపించాలన్నటువంటి ఉద్దేశంతో అనేక మంది జన సైనికులను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వారికి ప్రత్యేకమైనటువంటి డ్రెస్సులు ఇక్కడ ఉంటారు. జనసేన టీషర్ట్లు వేసుకుని అందరూ కూడా వారు ఎప్పటికప్పుడు ఎవరైనా ఇబ్బంది ఉంటే వారికి తెలియపరిచి వారి ద్వారా సహాయం కూడా పొందవచ్చు. అంటే ముఖ్యంగా తూర్పు మార్పుకు నాంది అని చెప్పి మొదటి నుంచి అంటున్నాం. రేపొద్దున్న ఇక్కడ నుంచి ప్రారంభించబోయే బహిరంగ సభల ద్వారా పార్టీ రేపటి నుంచి మీ యాక్టివిటీస్ని మరింత వేగవంతం చేయబోతుందా? అంటే భవిష్యత్తులో మీ పార్టీ యాక్టివిటీస్కి ఎలా ఉండబోతుంది అంటారు? నిజానికి ఇది ఆవిర్భావ సభ రోజున మేనిఫెస్టోలో ఉన్న మొత్తం అంశాలన్నింటినీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు రేపు వివరించి చెప్తున్నారు. ఇది మాకొక అస్త్రం. ఈ అస్త్రాలను పట్టుకెళ్ళి ప్రతి ఇంటికి కూడా మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇతర రాజకీయ పార్టీల్లాగా మేము దీన్ని వమ్ము చేయము. ప్రతి అంశాన్ని కూడా అమలుపరిచే విధంగా మేము ప్రయత్నిస్తాము అని ప్రతి ఇంటికి గడపకు వెళ్ళి చెప్పేటటువంటి ఒక అవకాశాన్ని రేపొద్దున మాకు మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పూర్తి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. ఈ పార్టీకి ప్రీ మేనిఫెస్టో ప్రకటించారు. రేపు ఈ సభ ద్వారా కూడా పూర్తి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంటుందంటారా? దాదాపు 75% మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా రేపు వివరించబోతున్నారు. ఎందుకంటే ఆయన నిర్విరామంగా తిరుగుతున్నారు, 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు.
ఈ మేనిఫెస్టోని కూడా తయారు చేయడంలో ఎంత కష్టపడ్డారో అన్న విషయం మా అందరికీ తెలుసు. లోపలగా ఆయన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అంచేత మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా బలహీన బడుగు వర్గాలు అందరూ అభ్యున్నతికై కోసమే చేసినటువంటివే కానీ ఏదో ఓట్లు సంపాదించుకోవాలి ఈ అంశాలు పెట్టి అన్నటువంటి ఆలోచన మటుకు మా ప్రెసిడెంట్ గారికి లేదు. అంటే మీరు చెప్పండి, సాధారణంగా రాజకీయ పార్టీల సమావేశాలంటే జనాన్ని తరలించడం, వాళ్ళకి ఏర్పాట్లు చేయడం, ఇలా కాకుండా జనసేనకు మాత్రమే ఎందుకు స్వతంత్రంగా ఎంతమంది వస్తున్నారు? ముఖ్యంగా వేరే మహిళలు అంటే మహిళల పట్ల మహిళలు ఎందుకు జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారంటారు? జనసేన పట్ల జనసేనకి మహిళల పట్ల ఒక క్లియర్ ఒక విజన్ ఉంది. ఆడవాళ్ళ మీద ఒక రెస్పెక్ట్, ఆడవాళ్ళు యువత ఒక రంగంలో ఉండాలి, వాళ్ళ అభివృద్ధికి కృషి చేయాలి అనేది మెయిన్ జనసేన పార్టీ విధానం. మరి దానికి ఆకర్షితులే ఎంతోమంది ఆడవాళ్ళు కానీ యువత కానీ ఈరోజు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇతర పార్టీలకైతే డబ్బులు ఇచ్చో బస్సులు పెట్టి ఈ పెట్టి తరలించాల్సిన అవసరం ఉంది. కానీ జనసేన పార్టీకి ఆ అవసరం లేదు. స్వచ్ఛందంగా జనాలు వస్తారు. ఎంతోమంది మహిళలు పవన్ అన్న రావాలి, పవన్ అన్న సీఎం అవ్వాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి, వాళ్ళు అంటే నాయకులతో సంబంధం లేకుండా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. మనం ప్రతి చోట చూస్తున్నాము. అదేవిధంగా స్పందన ఉంది. మరి అదేవిధంగా జనాలు కూడా ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేశారంటే వేలాది లక్షలాది సంఖ్యలో ఈరోజు వస్తున్నారు. అదేవిధంగా వస్తూ ఉంటారు కూడా. అంటే ప్రధానంగా మీ మేనిఫెస్టో మహిళలకు ఏదైతే ఉందో 2500 నుంచి 300 నగదు బదిలీ కావచ్చు, ఉచిత గ్యాస్ కావచ్చు, ఇవన్నీ ప్రధానంగా ఎక్కువగా ఆకర్షించాలని చెప్పొచ్చు అంటారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే నేను కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంటే మన రేషన్ షాప్కి వెళ్ళి అవన్నీ కొనుక్కుని అవి మంచి వస్తువులు అవ్వచ్చు, చెత్త వస్తువులు అవ్వచ్చు, పుచ్చులు ఉండొచ్చు, అటువంటివి మేము కొని తెచ్చుకునే కన్నా మాకు నగదు బదిలీ పథకం పెట్టినట్లయితే ఆ డబ్బులతో మేమే ఒక సూపర్ బజార్కి వెళ్ళి మాకు నచ్చిన సామాన్లు కొనుక్కుంటాము. మాకు కింద స్టవ్కి సంబంధించిన సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు. పైన మధ్యతరగతి దిగువ మధ్యతరగతి మహిళలను ఎక్కువగా ఆకర్షించిందంటారు? తప్పకుండా అండి. అంటే లేడీ ప్రతి స్త్రీ ఏదైనా సరే దానికి సంబంధించి ఇప్పుడు ఇంటికి నాలుగు మెతులు వండుకు పెట్టుకోవాలనే చూస్తారు ఏ స్త్రీ అయినా. అది దిగువ మధ్యతరగతి అవ్వండి ఎవరైనా మెయిన్ అదే కాన్సెప్ట్, 4000 నోట్లోకి వెళ్ళడం. కాబట్టి అది ఫైనల్, ఇది ఆయన ప్రామిస్ అది ఆ రకంగా వెళ్తుంది. కాబట్టి తప్పకుండా మహిళలు దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. అన్ని వర్గాల వాళ్ళు అంటే వాళ్ళు విద్యార్థులు యువత కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా జనసేన పట్ల ఎందుకంటారు? అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఉద్దేశించి యుగ పురుషుల యొక్క ఆలోచన విధానాన్ని ఆయన దృష్టిలో తీసుకుని ఈ పార్టీ పెట్టడం వల్లే ఈ నిజం యూతే కాదు, ఈ రాష్ట్రంలో అసలు ఆయన ఉద్దేశమే అన్ని కులాలను, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలను కూడా కలిపి నిర్మించేటి లౌకిక రాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యూత్ ఏంటి మరి ఎవరు కూడా ప్రతి కులస్తుడు ఆ కులం లేదు ఈ కులం లేదు, అన్ని కులాలు కూడా, ఇది ఏ ఒక్క కులానికో సంబంధించినటువంటి పార్టీ కాదు, ఇది మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి పార్టీ ఇది జనసేన పార్టీ. అందరూ ఏదో ఒక కులాన్ని పెట్టి అడ్డుపెట్టి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఏదో 2 జిల్లాలకని కొంతమంది అనుకోవడం, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి పార్టీలు ఏంటంటే వీళ్ళు జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది, అది ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీకి ఆ యొక్క సామాజిక వర్గం, ఆయన యొక్క సామాజిక వర్గం అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి అదే అన్నారు. ఎందుకంటే నిన్న కాక మొన్న ఆయన ఎక్కువ బోయాలు బీసీలు మాది ముస్లిమ్స్ ఎక్కువ ఉండే ప్రాంతం కర్నూలు జిల్లా వెళ్ళారు. అక్కడ బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి కడప ఇక్కడ ప్యాక్షనిజులకు నిలయం ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ పెట్టడం జరిగిందని అన్నారు అక్కడ. కానీ నిజంగా మన నాయకుడు వెళ్ళేటప్పటికి బ్రహ్మరథం పట్టారండి. అక్కడ ఉన్నట్టు రాజంపేట కానీ, రైల్వే కోడూరు కానీ, బద్వేలు కానీ, రాయచోటి కానీ, కడప కానీ, ప్రొద్దుటూరు కానీ, జమ్మలమడి కానీ కడప జిల్లాలో. అక్కడి నుంచి మరలా చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి తంబలపల్లి కానీ, మదనపల్లి కానీ, పొంగనూరు కానీ, అలాగే పలమనేరు కానీ, అలాగే అక్కడ కింద నుంచి చిత్తూరు చచ్చివాడు. ఇది మొత్తం చూసుకుంటే కుల మతాలకు అతీతంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన పార్టీ ఖచ్చితంగా అన్ని వర్గాలను ఆకర్షించుకుంటుంది. అలాగే ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ఊహించిన స్థాయి కంటే ఎక్కువ వచ్చినా కానీ సభను విజయవంతం చేసి తీరుతామని జనసేన సైనికులు చెప్తారు. కెమెరామెన్ సాయి కృష్ణతో రాజేష్, 99 టీవీ, రాజమహేంద్రవరం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.